ఎన్ని ఆటంకాలు, ఎన్ని బెదిరింపులు. అమ్మో, నా మటుకు నేను చెప్పాలంటే నా చిన్న సేవ అనుభవంలో నేను చాలా చాలా ఫేస్ చేశానండి. ఈ చిన్న గోడకే ఇంత దెబ్బలైతే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి? నా చిన్న సేవ అనుభవంలో, ఈ చిన్న సేవ అనుభవంలో నేను బేర్ చేసినవి, నేను ఫేస్ చేసినవి నేను చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే దేవుడు నాకు ప్రతిఫలం అనుగ్రహించుగాక. ఎన్ని బెదిరింపులో, ఎన్ని సకిలింపులో. అయిపోయింది రైడ్ సంగతి, అయిపోయింది రైడ్ పరిస్థితి. పక్క శత్రువులు నవ్వుకున్న నవ్వులు నేను చూశానండి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ శత్రువులే నోటి మీద వేలేసుకునేటట్టు నా దేవుడు నన్ను లేపి అట్లా ప్రక్కన అలా హెచ్చించిన ఘనత నా దేవునికి చెందునుగాక. ఆమేన్. రేపటి రోజు పెట్టేబేడ జడిచేస్తాడు వీడు అనుకున్న రోజులు నాకు తెలుసండి. అయ్యో, ఎందుకు ఇదే విజయవాడలో 2011 డిసెంబర్ 26వ తారీఖున నాకు యాక్సిడెంట్ జరిగింది. నన్ను తీసుకెళ్ళి గోరంట్లలో పెట్టేస్తే ఏమన్నారు తెలుసా? మనవాళ్ళు కొంతమంది, అయిపోయింది ఇక విజయవాడకి రమేష్ అన్నకి సంబంధం లేదు, అదిగో సేవకుని పంపించేస్తున్నారంట వేరే వాళ్ళని, ఇంకా ఆయనకి దీనికి సంబంధం లేదు అని సప్పట్లు కొట్టుకుని సంకలు తట్టుకున్నవాడు నాకు తెలుసండి. నేను కూడా ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు, ఎప్పుడు నేను ఏ దాని మీద ఆశలు పెట్టుకోలేదు. నేను చెప్తున్నాను దేవుని సన్నిధిలో యథార్థంగా. దేవుడు నన్ను ఎట్లా నడిపిస్తే, ఎలా నడిపిస్తే, ఎక్కడ ఏమి చేయదలిస్తే, నా దేవుడు నన్ను ఎలా నడిపిస్తే అలా నడవ సిద్ధపడిన వాడినే. కానీ నేను దేవునికి విరుద్ధంగా, దేవుని ఆలోచనలకు విరుద్ధంగా ఏది ఆశించి కోరుకొని ఎప్పుడూ నేను ప్రాకులాడినవాడిని కానే కాదు. నేను నిండు మనసుతో చెప్తానండి, ఎప్పుడు నేను ఘనతలు కోరుకొని లేకపోతే ఇంకొకటి ఆశించి ఎప్పుడు నేను అసలు నా మైండ్ సెటప్ అట్లా రానివ్వను. మొదట్లో దాన్ని తుంచి పడేస్తానంతే. అవును, తుంచి పడేస్తాను, నాకు అవసరం లేదు. ఎందుకంటే అసలు నేను నిలిచిందే నా దేవునికి ప్రతినిధిగా. మరి దానిలాంటప్పుడు ఇవన్నీ మనకెందుకండి? అంటే మనవాళ్ళు అంటే ఉంటారు కదండి, 100కి 1 ఉంటారు కదండి, అడపదడప పక్క నవ్వుకొని సేవ చేస్తాడంట. ఆయన ఇక్కడ విజయవాడలో సేవ చేస్తాడంట, అద్దంట ఇద్దంట, కాలు ఇరిగిందంట, రాడ్ వేసారంట. మరి నువ్వేమేస్తావు? ఇట్లా అనుకున్న వాళ్ళ వ్యక్తులు కూడా నాకు తెలుసండి, మాట్లాడుకున్న వ్యక్తుల మాటలు కూడా నాకు తెలుసండి. కానీ నేను ఎప్పుడు ఒకటే, అదేంటంటే ఈ ఆటంకాలన్నీ చెప్పండి మన పనిని సంపూర్తి చేయడానికే, మనలో ఒక వైరాగ్యాన్ని నింపుకోవడానికే, మనలో విశ్వాసాన్ని